రైట్. జగన్ బంధువులకు సంబంధించి కూడా నోటీసులు ఇస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా అక్కడ ఎంపీ పిఏ కావచ్చు, అవినాష్ సంబంధించినటువంటి వారు కూడా వారిని విచారిస్తే గానీ వాస్తవాలు బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. సో ఇక ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ అప్పట్లో ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు సంబంధించి కస్టోడియల్ టార్చర్ చేసినటువంటి అంశం పైన ఒంగోలు ఎస్పీ విచారణ అధికారిగా ఉన్నారు. ఆయన విచారిస్తున్న పరిస్థితి. ప్రధానంగా ఆయనకు సంబంధించిన మెడికల్ రిపోర్ట్లో కూడా తప్పులు కాదు, ఉద్దేశపూర్వకంగా దాన్ని మార్చారు అనేటువంటి విషయం పైన ప్రస్తుతం విచారణ కూడా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే హాస్పిటల్ సంబంధించినటువంటి వారిని కూడా విచారణకు రమ్మన్నారు. వెంకట్రావు, ఏంటి ప్రస్తుతం అక్కడికి చేరుకున్నారా? జీజీహెచ్ సంబంధించినటువంటి స్టాఫ్ వారిని ఏ అంశాలపైన విచారించనున్నారు? డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుని గత వైసీపీ ప్రభుత్వంలో అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా సిఐడి కార్యాలయంలో కస్టోడియల్ టార్చర్ చేసిన కేసులో ఏదైతే వైద్య నివేదిక మార్పు చేశారన్న కోణంలో ప్రస్తుతం అయితే ఒంగోలు ఎస్పీ దామోదర్ విచారణ మొదలుపెట్టారని చెప్పవచ్చు. ఈరోజు గుంటూరు జీజీహెచ్లో పనిచేసిన ముగ్గురిని విచారణకు హాజరు కావాలని చెప్పని కూడా నోటీసులు జారీ చేశారు. వీళ్ళలో గుంటూరు గత ప్రభుత్వంలో గుంటూరు జీజీహెచ్ ఆర్ఎంగా పనిచేసిన సతీష్ కుమార్, ఆయనతో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజేంద్ర, ఆయనతో పాటు ఎవరైతే ఈసీజీ టెక్నీషియన్ నాగరాజును కూడా ముగ్గురిని కూడా విచారణకు హాజరు కావాలని చెప్పారు. 2 గంటల తర్వాత ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఏదైతే గత వైసీపీ ప్రభుత్వంలో రఘురామకృష్ణరాజుని అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా సిఐడి కార్యాలయంలో నిర్బంధించి కస్టోడియల్ టార్చర్ చేయడమే కాకుండా హత్యాయత్నం కూడా చేశారని చెప్పని రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో ఇప్పటికే అప్పటి సిఐడి ఏఎస్పీగా ఉన్న రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్ని గత నెల 25న అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన గుంటూరులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. వీరితో పాటు ఏదైతే గుంటూరు జీజీహెచ్ సిబ్బంది ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో ఆ రిపోర్ట్ని జీజీహెచ్ సూపరింటెండెంట్గా పనిచేసిన ప్రభావతి దాన్ని ట్యాంపరింగ్ చేశారు, తప్పుడు రిపోర్టు కోర్టుకి అందించారని చెప్పన్న కేసులో ప్రస్తుతం అయితే విచారణ కొనసాగబోతుంది. మరి కాసేపట్లోనే ఈ ముగ్గురిని కూడా విచారించబోతున్నారు. రఘురామకృష్ణరాజు ఒంటి మీద అప్పట్లో గాయాలు కనిపించాయి, ఆయనకి హార్ట్ ఆపరేషన్ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో అప్పటికి గుంటూరు జీజీహెచ్ సిబ్బంది ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో ఆ ఇచ్చిన రిపోర్టు ఈమె హైకోర్టుకి అందించిన రిపోర్టు 2 ఒకటేనా, లేకపోతే ఏదన్నా తేడా జరిగిందా అన్న కోణంలో అయితే విచారణ కొనసాగించే అవకాశం ఉంది. ఏదైతే ముగ్గురు సిబ్బందిని కూడా వేరువేరుగా ప్రశ్నించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు అయితే చేశారు. ఆయన ఏదైతే హార్ట్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నా కానీ బలమైన వ్యక్తిని ఆయన గుండెల మీద కూర్చోబెట్టి రాత్రంతా కూడా టార్చర్ చేశారు. దాంతోపాటు ఆయన కాళ్ళన్నీ కూడా రక్తగాయాలయ్యేటట్టు కూడా చిత్రహింసలు గురి చేశారు. ఈ నేపథ్యంలో అప్పటి ఏదైతే సిబ్బంది ఇచ్చిన రిపోర్టు ఆధారంగానే ఈ కేసును అయితే ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. సిఆర్